మోహన్ బాబు ఎపిసోడ్ ఎప్పుడు కూడా ఓ పాఠం, అందరికీ పాఠం. కొడుకులని సమానంగా చూడటం చేత కాని తండ్రి సమానంగా చూడాలన్నటువంటి పాఠం. అలాగే పెళ్ళి అనేది వ్యక్తిగత జీవితం. మొదటి భార్య బిడ్డలు రెండో భార్య బిడ్డల్ని సమంగా చూడటం, ఒకళ్ళకొకళ్ళకి మధ్య స్పర్ధలు రాకుండా చూడటం అన్నటువంటిది ప్రాథమికమైనటువంటి బాధ్యత. అది ఎంత అవసరమో ఈ ఎపిసోడ్ చెప్తుంది. అలాగే వివక్ష చూపెడితే ఎట్లాంటి అన్యాయానికి గురవుతాడన్నటువంటిది మనోజ్ ఉదంతం చూపెడుతుంది. మరొక వైపున రోడ్డెక్కి జరిగేటటువంటి పరిణామాలతో మీడియా అత్యుత్సాహం, ఏదైతే కుటుంబ వివాదాల్లోకి మీడియా జోక్యం ఇందులో కనబడుతున్నటువంటి మరొక ఎపిసోడ్. దాంట్లో కోర్టే జోక్యం చేసుకుని మీడియా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించద్దని చెప్పడం మరొకటి. అట్లాగే తండ్రి పట్ల విధేయత ఉంటే ఎలాంటి ప్రయోజనం పొందుతారన్నటువంటి పాఠం విష్ణుది. తండ్రి మాట జవదాటను, తండ్రి అంటే ప్రాణం, తండ్రి చెప్పినట్టే నడుచుకుంటాను, తండ్రి కోసం తప్పైనా చేస్తానని చెప్పేటటువంటి ధోరణి ఆయనది. అట్లాగే అందరి మధ్యన సమన్వయం చేయడం కుదరనప్పుడు దూరంగా ఉంటూ శాంతి మంత్రం పఠించడం ఎట్లాగో మంచు లక్ష్మి ఓ పాఠం. కట్టుకున్న భర్తకి సర్ది చెప్పలేక కన్న కడుపు తీపి ఒక పక్కన అనుభవించినటువంటి బాధ మోహన్ బాబు భార్యది. ఓవరాల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో నుంచి మంచిని మంచిగా చెడుని చెడుగా విశ్లేషించుకుంటే భవిష్యత్తులో మన కుటుంబాల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు.